నా పేరు కత్తి వీరరాఘవయ్య. మా నియోజకవర్గంలో అనిరెడ్డి గారికి అఖండ విజయాలతో మేము గెలిపిస్తాం. మా ఖాళీలన్నీ నీ కళ్ళమింటి నీళ్లు కారిపోయినాయి. అసలు అల్లాడిపోయి ఏమి ఇక కన్నీళ్ళు పెట్టి మా పనులన్నీ ఈసారి మాత్రము అఖండ విజయాలతో మేము గెలిపిస్తాం. జై జగన్, జై జై జగన్. పవన్ కళ్యాణ్ వద్దు, ఆయన ఎవరు అసలు? చంద్రబాబు వద్దు అసలు. ఆయన అన్ని అబద్ధాలు కోరి మనిషి అసలు వద్దు. ఆయన పరిగినాడు అసలు. పోయి ఇంటికాడ ఉంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు మొత్తం ఇంటికాడ మునుకోవాలా అంటే బీజేపీ అంతా మళ్ళీ జై జగన్. పెళ్లి చేసుకుంటే 4వ భార్య వచ్చింది. కాపురం చేస్తే 4వ భార్య వచ్చింది. కాపురం ఊరితో చేస్తున్నాడు, చంద్రబాబు తోడు చేస్తున్నాడు. చంద్రబాబు 4వ భార్య, లేదంటే బీజేపీ 4వ భార్య. మాతోడు కాదుగా, మేము కాపురం చెయ్యం, మాకు అవసరం లేదు. ఎవడు వాళ్ళు కాదు, భారతదేశంలో ఉన్న పార్టీలు మొత్తం కలుపుకోరాం. మనం ఏడొక్కడ తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఈసారి జగన్ కొట్టే దెబ్బకి అందరం నొక్కేస్తాం, మేమే నొక్కేస్తాం. 40 రోజులుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు. అక్కడెక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళ చేతగాని శాస్త్రులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గరానా మోసగాడు, పెద్ద దొంగ. మరి అటువైపు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గానే, బీజేపీ గానీ. బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వైపు వెళ్తున్నారు. మరి దొంగలే కలుస్తారు, దొంగలే కలుస్తారు. మంచోడికి మంచోడే స్నేహం అవుతాడు, చెడ్డోడే స్నేహం అవుతాడు. అంతేగాని దొంగని వచ్చి మంచోడు స్నేహం కాలేడు. మరి మంచోడు జగన్మోహన్ మంచోడు అంటారు, మరి ఏ పార్టీ రావట్లేదు? జగన్ మొగాడు ఏ పార్టీ రావడం లేదు కాదు, పొరపాటు పడుతున్నారు. ఏ పార్టీ రమ్మంటాం లేదు, వద్దంటున్నాడు. ఆడున్నామంటున్నారు. రమ్మని అంటాం, వాళ్ళు రమ్మంటాం కాదు. జగన్ వద్దంటున్నాడు, వాళ్ళు రమ్మనేది ఏంది అసలు? జగన్ వద్దంటున్నాడు. ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు రమ్మంటే బీజేపీ వాళ్ళు వద్దన్నారని. అసలు ప్రచారం అది. జగన్ బీజేపీతో కలిసి అసలు కనీసం ఇంతన్నా ఉందా పవన్ కళ్యాణ్కి? ఇంతన్నా ఉందా? ఎప్పుడన్నా ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ వ్యక్తి పార్లమెంట్ చేస్తాడంట భయపడే ఎవరి కోసం? భయపడేగా. కులం చూసుకుంటున్నాడు. నా కులం ఉన్న వాళ్ళ కాడ వేస్తానన్నాడు. మగపిల్లాడైతే వాళ్ళ కులం ఉన్న వాళ్ళ కాడ ఎక్కడంటే అక్కడ వేయాలి. ఎక్కడైనా సరే నేను మగవాడిని అని ఏమను. కులం ఉన్న చాట, మా కులం ఉన్న చాట. కులాలు పనిచేయవు, మతాలు పనిచేయవు. వచ్చేది జగనే. టీడీపీకి రోజులు చెల్లిపోయినాయి, టీడీపీ రాదు. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారా? ప్రజలంతా సిద్ధంగా లేకపోతే సిద్ధాంత సభ కింద జనం ఎందుకు ఎంతమంది? ప్రజలంతా సిద్ధంగా ఉండబట్టే కదా 3 పార్టీలు 4 పార్టీలు కలిసి వస్తున్నాయి. రానండి, ఎట్లుంటుందో చూద్దాం. మరి జగన్ ఏమో ఒకడే ఒంటరిగా వస్తున్నాడు. 2014లో ఒంటరికి వచ్చినాం, 2019లో ఒంటరికి వచ్చినాం, 2024లో కూడా ఒంటరిగానే పోతాం. మాకు 2014 పొత్తుందా? చంద్రబాబు అన్నాడు అది కాదండి. 2014లో పొత్తుందా? 2019లో మాకు పొత్తుందా? 2014 రిపీట్ అవుతుంది అంటాడు. 2014 రిపీట్ అంటే ఏముంది? 2014 ఏమొచ్చినాయని చెప్పాలండి. ఎన్ని సీట్లు వచ్చింది చెప్పాలండి. 2014 రిపీట్ అంటే ఏంది? ఫలాందని చెప్పానండి. 10 మందిని కలుపుకొని నువ్వు రాయా నీ కాడ కొత్త అంటుంది తప్పితే ఎలక్షన్ చేసేటప్పుడు ఎవరైనా సింగిల్ గా పోయి పార్టీలో గెలవాలా? 10 మంది కలిసి వస్తారు. ఏమైంది? జనం ఓట్లు వేయాలి. ఎవరికైనా స్వచ్ఛందంగా ఎవరికి ఓట్లయితే వాళ్ళకి వేస్తారు. అంటే తొక్కేస్తా, నలిపేస్తా, పిసికేస్తా. ఏంది అనిపిసుకేది? తొక్కిని పిసుక్కోమని వాళ్ళ అబ్బాయినా ఆయన్ని ఏంది అనిపిసుకేది? మేమిద్దరం పొత్తు పెట్టుకున్నాము. తొందరలో మా పార్టీ రాబోతుంది. ఏం చేస్తారంటే పార్టీ వస్తే ఏం చేస్తావు? నీ పార్టీ వస్తే ఎవరిని ఉత్సపడుతున్నాడు? వచ్చే రోజు పొద్దున్నే ఎవరిని ఉత్సపోతాడు? నేను చేస్తానా అని చెప్పినా ఎలక్షన్ కి 2095లో ముఖ్యమంత్రి అయిన, 99లో ముఖ్యమంత్రి అయిన, 2014లో ముఖ్యమంత్రి అయిన. ఈ ప్రజలకి ఏం చేసి చెప్పు? రాజశేఖర రెడ్డి 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, వచ్చేది విద్యుత్ ఇచ్చిండు. నువ్వేం చేసి చెప్పు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు. నేను ఇది చేస్తాను, నేను ఇది చేశాను. ఇంతకుముందు నేను 2014 నుంచి 2019 దాకా ఇది చేశాను. నేను దాంతో ఎలక్షన్ పోతాను చెప్పు. మేమేం చెబుతున్నావు? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసినావు చెప్పు? నువ్వు సంపాదించుకున్నావు, నీ కొడుకు సంపాదించుకున్నావు, లేదా నీ పక్కన మంది మార్పాలని సంపాదించు. ఏం చేసినావు చెప్పానండి. ఫలానా చేసినా చెప్పానండి. ఏంటి 175 175 175 175 ఎందుకు అంటున్నావు?
చంద్రబాబు ఏమో వైనాడు కుప్పం అంటున్నాడు, వైనాడు పులివెందుల. వైనాడు కుప్పం నువ్వు అడిగింది కరెక్టే. వైనాడు కుప్పం చెప్పానండి, పులివెందుల కాదు. వైనాడు కుప్పం చెప్పానండి. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మొత్తం ఏం చేసుకోను ఆడిపోయిన తిట్లు తిన్నా ఇడిపోయిన తిట్లు తిన్నా అని చెప్పడం తప్ప ఏం చేస్తున్నాడు చెప్పండి. 2 రోజులు 3 రోజులు ఢిల్లీలో ఉండి పొత్తులు కుదుర్చుకొని వచ్చారు. ఏం చేసుకున్నా పొత్తులు? దేనికా పొత్తులు చెప్పమన్నా సారి, దేనికా పొత్తులు? ఇదే సిచ్యువేషన్ మే 22వ తారీఖున మాట్లాడుకుందామండి. పొత్తులు దేనికి ఉపయోగపడే మీరే చెప్పండి, మీ మీడియా వాళ్ళే చెప్పండి. అసలు ఎందుకంటే రేపు 15వ తారీఖు చల్లూరుపేటలో మీటింగ్ పెడతానంట. ఏం చేద్దాం చెప్పానండి, మేము వచ్చి చేస్తాం, లేదా మేము చేసినాం గతంలో. ఇస్తానని చెప్పని చెప్పు చంద్రబాబుని. దమ్ముంటే కట్టుకొని రమ్మని చెప్పు. బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, జేసీపీ కానీ ఎవడైనా సరే ఎంతమంది రాని కట్టుకొని రమ్మని చెప్పు. సింగిల్ గా పోటీ చేస్తుంది. 175 గెలుస్తాం. లోననే 6 పార్టీలు పొత్తు, 6 పార్టీ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసేమో బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ పైకి 3 లోననేమో ఏంది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఏంది బిఎస్పీ, ఇంకా ఎన్ని ఉంటాయని లోన పొత్తులు. ఏం పైకి పొత్తులు. ఇది కాదు, రాష్ట్రంలో కాదు దేశంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే పక్కాగా. సీఎం మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇది శాసనం, రాసి పెట్టుకోండి. ఏ మీడియా అయినా సరే చూసుకోండి. ఒకవేళ చంద్రబాబు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే ఎలా ఉంటది రాష్ట్రం? తగలబడిపోతుంది. ఇప్పుడు ఒక్క విషయం అండి, బీజేపీ, జనసేన, టీడీపీ గెలవలేడు. చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిరుగుతుంటేనే వర్షాలు లేవు, నీళ్లు లేకుండా పోయినాయి. ఇక్కడ గుర్తుందా? ఇంతకుముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా చేస్తే నీళ్లు లేవు, తాగడానికి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటేనే నీళ్లు లేవు. వచ్చి గవర్నమెంట్ నేను పాలిస్తానంటే ఇంకా చనిపోవడం జనాలందరూ, పేద ప్రజలు మొత్తం ఒక్కడ కూడా బతకడానికి లేదు. చంద్రబాబు వస్తే అందరూ ఊరేసుకోవడమే. మళ్ళీ రైతులు మొత్తం 2000 సంవత్సరంలో ఊరేసుకొని చచ్చిపోయారు రైతులందరూ. అదే టైంలో అదేలాగా అయింది. ఎక్కడైతే వైఎస్ఆర్ పక్కా గ్యారెంటీ, జగనే సీఎం. అయ్యా నాది చిత్తూరు జిల్లా రాయలసీమ కుప్పం ఇంకా వచ్చా. చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం ఎమ్మెల్యేగా గెలుస్తాడు కదా, అక్కడుండే వచ్చా. అయ్యా మాకు తాగే నీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా ఇంతవరకు ఆ కుప్పంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భరత్ అన్న ఎమ్మెల్సీ చేసుకున్నాం. మేము కలర్ వేసి డైరెక్ట్ గా చెప్తా ఉన్నా, ఎమ్మెల్సీ చేసింది మేము. అది ఎవరి గురించి? అన్న గురించి, వైఎస్ రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి గురించి చేసినాం మేమే. పెద్దలేని మాటిని మా అన్న చందిల్ అన్న జిఎస్ఎస్ చందిల్ రెస్కో చైర్మన్, ఇప్పుడు భరత్, దానికి ముందు అశ్వని, ఆ పాపను కూడా మేమే ఎమ్మెల్సీగా గెలిచిపించుకున్నాం. వాళ్ళు రాళ్ళతో కొట్టిపించినారు, అది వేరే విషయము. అది మా ఊర్లో రాయలసీమ అంటే ఫ్యాసిలిటీ బాగా ఉంటది. చంద్రబాబు అంటాడు వైనాడు పులివెందులలో పోయి చెంబుడు నీళ్లు మజ్జిగ ఎప్పుడైనా తాగాడా చంద్రబాబు నాయుడు? అడుగు. ఎక్కడ తాగమన్నాడో చెప్పాను. పెండ్లిమర్లో తాగినావా చంద్రబాబు నాయుడు? కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నాడు ఈసారి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచినాడు నిజమే. మేము గొర్రెలు ఏమారిపై ఓటు వేసినాం, ఇంకా వేసే పరిస్థితి లేదు. 1,00,000 ఓట్ల మెజార్టీ అని, బొచ్చు ఓట్లు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒక్క ఓట్లైనా మన జగన్మోహన్ రెడ్డికి మేము గెలిపిస్తాం. ఒక్క ఓట్లైనా ఎమ్మెల్యే భరత్ కే మా ఓటు. మన బీసీ మొత్తం నీకే, మన రెడ్లు మొత్తం నీకే, మన మొత్తం నీకే. యువతకి అసలు ఏమి ఉపాధి లేదంటున్నారు. ఎందుకు ఉపాధి లేదు? ఇండస్ట్రీలు తీసుకొని వచ్చాడు, కారు హబ్బులు తీసుకొచ్చాడు, అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మేము పోగొట్టుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా జగన్ తొక్కేస్తే మేము బతకం. పవన్ కళ్యాణ్ అన్నాడు ఈసారి నేను తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డి. తొక్కడానికి ఇదేమన్నా ఇదా? తొక్కేదానికి ఏం లేదు. తొక్కాలంటే జగన్తోనే సాధ్యం.
టీడీపీని దొక్కాలన్నా, జనసేన దొక్కాలన్నా, బీజేపీని దొక్కాలన్నా, షర్మిలాని దొక్కాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఎలా ఉండబోతుందో వచ్చేయండి. మీ అందరికీ తెలియదు కాదు, ఒక సమర్థుడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగానే వస్తారు. అందరూ కలిసికట్టుగా ఎందుకు అవుతున్నారంటే వాడిని ఏ విధంగా కూడా ఎదుర్కోలేనప్పుడే. ఒక గేమ్లో కెప్టెన్ సరైన వాడు ఉన్నప్పుడు మిగతా అన్ని టీములు కూడా ఆ కెప్టెన్ మీదే ఫోకస్ చేస్తాయి. సో ఒక రాష్ట్రంలో ఒక నాయకుడు ఎదిగిన తర్వాత అతను పతనం చేయడం కోసం అందరూ కలవాల్సిన పరిస్థితి కలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా దేనికంటే అందరూ కలిసినా మనం ఏం చేయలేకపోయామని చెప్పేసి. ఇది నిజంగా జగన్ గారికి ఒక ఛాలెంజ్ కాదు, ఇది ఒక అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప అవకాశం. పార్టీలు కలిసినందువల్ల గెలిచే అవకాశం ఉందని సార్. పార్టీలో కలుస్తున్న నాయకులు మాత్రమే సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారంలో నేను పార్టీలను చూడను, కులాన్ని చూడను అని చెప్పి, మతాన్ని చూడను అని చెప్పాడు. దాని ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో అందరూ నా వాళ్ళేనని. అందుకనే ఆయన సిద్ధానికి తయారయ్యాడు. ఎలా ఉంది? 175 అంటాడు సార్. 100% అతను అనుకోవడంలో తప్పు కాదు. జనాలు దానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన 150 వస్తాయి అన్న రోజు అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఈ రోజు 175 వస్తాయి అంటే అది సైలెంట్ గా కూడా లేరు. ఆ రోజు 150 వస్తాయి మనకని చెప్పిన వాళ్ళు అప్పుడున్న పక్కన ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నిజంగా వస్తాయా అన్నారు. ఈ రోజు ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు 175 వస్తాయని. కారణం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ ఆ నియోజకవర్గంలో కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, పార్టీని చూడలేదు. అక్కడ జనాన్ని చూశాడు, పేదవాళ్ళని చూశాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అన్నాడు. వాళ్ళందరికీ తను పార్టీ పరంగా సహాయం చేశాడు, ప్రభుత్వ పరంగా సహాయం చేశాడు. అడగటంలో తప్పులేదు. 5 సంవత్సరాల బటన్లోకి డబ్బులు ఇచ్చాడు. ఒక్కసారి ఓటు అడుగుతున్నాడు, గెలిపించండి అని. ఈ జగన్ పథకాల వల్ల టీడీపీ వాళ్ళు ఎవరైనా వైసీపీలోకి వచ్చారా? వచ్చారు సార్. ఏమన్నారు వాళ్ళంతా? వాళ్ళలాగా మేము హైదరాబాద్లో ఉండి గ్రామ సభలు పెట్టుకోవడానికి మాకు కుదరదు. మేము లేబరమే, మేము పనులు చేసుకోవాలి. వాళ్ళకి హైదరాబాద్ అంటే గ్రామంలో పట్టుకున్న ఎవరు సార్? వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిపోతారు. మరి గ్రామంలో లేబర్ పరిస్థితి ఏంది? ఏదో సంవత్సరం అంటే హైదరాబాద్ వాళ్ళు ఉండరు. మేము గ్రామంలో మాకు పరిస్థితి ఏంది? లేబర్ మేము, మా పరిస్థితి ఎవరు పెట్టుకుంటారు? మా నాయకుడు కాబట్టి, జగన్ కాబట్టి అభివృద్ధి చెందుతున్నారు సార్. నాకు అమ్మఒడి పడింది. ఒకవేళ చంద్రబాబు వచ్చాడానికి ఈసారి ఏం జరిగింది? రాష్ట్రంలో కరువు ప్రాంతం అయిపోయింది సార్. మాది కోస్తాంధ్ర పక్క వాళ్ళు. మాటూరు మండలంలో బల్లెకూర మండలం నాగరాజపల్లిలో చెరువు ఒకటి ఉంది. మాకు ఆయకట్టు కాదు. మాకు ఆయకట్టుకోమంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో 7 సంవత్సరాలు గారు ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు మాకు 10 సంవత్సరాలు మాకు ఒక్క తిండి కింద లేదు సార్. ఇవాళ ఎప్పటికీ నేను చెబుతున్నాను. నాకు వయసు ఎంత? 30 సంవత్సరాలు. నాకు అనుభవం లేదు. నాకు తిండి తినడానికి గవర్నమెంట్ రాష్ట్రంలో ఎవరు వస్తారు? జగన్ గారు వస్తారు సార్. జనాల పరిస్థితి కాదన్నా, అసలు వాతావరణం చూడు పైన ఎండ అసలు ఏమన్నా ఎండ అనుకుంటారు జనాలు. ఎండ కనపట్ల. జగన్ ఎప్పుడు వస్తాడని పైన చూస్తున్నారు జనం. సూర్యుడికి వెళ్ళి కదా జగన్కి వెళ్ళి అసలు ఏం గుర్తే లేదు. అసలు మీరు అన్నదాకా నాకు గుర్తులేదు. ఎండలాగా ఉందా? ఎండగా చల్లగా ఉంది. జగన్ వస్తే ఇంకా చల్లబడిపోద్ది. ఇంకా చల్లబడిపోద్ది. ఏం ప్రాబ్లం లేదు. 4 పార్టీలు కలిసిన 5 పార్టీలు కలిసిన జనంలో మంచి పట్టున్నవాడు జగన్. జనాల్లో లేబర్లో కానీ ఎవరైనా కూడా జనాల్లో మంచి పట్టున్న జగన్. జనాలు పట్టు లేకనే వాళ్ళు 4-5 పార్టీలు పొత్తులు పెట్టుకుని వస్తా ఉన్నారు. పొత్తులు పెట్టుకుని వచ్చినా కూడా జనాలు పట్టు లేకుండా పొత్తులు ఏం చేస్తాయండి? అంత ఆ సమ్ము అనేది జరిగే పని కాదు. 2014లో అది ఒక లెక్క. జగన్ వస్తా ఉన్నాడు పైకి. 2019లో నవరత్నాలు నీకు ఇస్తానని చెప్పి 153 ఇచ్చాడు. 153 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చాడు. ఆయన చెప్పిన ఇచ్చాడు. ఈసారి అట్టుడిద్ది 175 తిరిగేలేదు. ఇస్తానన్నప్పుడే 153 వచ్చినాయి. ఇస్తానన్నప్పుడే ఇచ్చినాక అన్ని ఇచ్చాడు కదా.